దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా పుస్తకము 29వ అధ్యాయము 10వ మాట చివరి వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను మిమ్మల్ని దర్శింతును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనల్ని దర్శించువాడు. ఎందుకు దేవుడు మనం దర్శిస్తాడంటే, మనం ఉన్న పరిస్థితులను మార్చడానికి, మనం ఉన్న స్థితిగతులను మార్చడానికి, మన అవసరాలు తీర్చడానికి, మన అక్కర్లు తీర్చడానికి, ఏ కొదువు చేత మనం ఉన్నామో ఆ కొదువులు తీర్చడానికి దేవుడు దర్శిస్తాడు. కరువు కొరల్లో ఉండి సమృద్ధి లేక బాధపడుతున్న వారికి ఆహారం ఇచ్చుటకు, సమృద్ధిని అనుగ్రహించుటకు ఆయన దర్శిస్తాడు. అబ్రహాము శారమ జీవితంలో దేవుడు వారిని దర్శించి, వారి జీవితంలో అన్ని సమృద్ధిగా ఉన్నా కానీ సంతానం లేక బాధపడుతుండగా గర్భఫలం అనుగ్రహించి వారి జీవితంలో నవ్వును అనుగ్రహించి ఉన్నారు. బెత్లెహేము గ్రామములో ఆహారం లేక అలమటిస్తున్న ప్రజలను ప్రభు దర్శించి వారికి సమృద్ధిగా ఆహారం అనుగ్రహించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాల్లో ఆత్మీయ కొరతలు, భౌతికమైన కొరతల చేత ఉన్నావా? దేవుడు నిన్ను దర్శించి నీ అవసరతలు, నీ అక్కలు తీర్చునుగాక. కరువు కోరల్లో ఉన్నావా? కరువు చేత, క్షామం చేత బాధపడుతున్నావా? దేవుడు నిన్ను దర్శించి నీకు సమృద్ధినిస్తాడు. కనుక ఈ మాటలు వింటున్నా దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయన మనల్ని దర్శించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.